ఇది లీక్ అవుతుంది. ఇక్కడ నుంచి మొత్తం ఫైర్ వచ్చింది. ఇట్లా ఫైర్ వచ్చిందా? ఫైర్ వచ్చిందా? వీడియో ఇస్తున్నా. అవును, ఎందుకు బ్లాగ్ చేస్తుండే నేను. ఓకే. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. గుడ్ మార్నింగ్. ఓకే ఓకే ఓకే. బిర్యానీ చేస్తున్నాను, బిర్యానీ. సో బిర్యానీకి కావాల్సినవి అన్నీ రైస్ ఆల్రెడీ నానబెట్టాము. ఇక్కడ కొత్తిమీర ఉన్నాయి, మిర్చి, ఇది మిర్చికి సాలన్ కోసం అన్నమాట. వాటర్. లెట్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసి కడాయి తీసుకోవాలి. రెసిపీ నేర్పించట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను. ఇప్పుడే గ్యాస్ లీక్ అయిపోయింది. గ్యాస్ లీక్ అయ్యి మొత్తం ఇక్కడ నుంచి గ్యాస్ అలా పైకి వచ్చింది. నేను అప్పుడు టీ తాగుతున్నాను, ఫుల్ లేచి ఇట్లా ఉలికి పడ్డా నేను. ఇప్పుడు గ్యాస్ అయినాక కాల్ చేస్తున్నాను, అన్నీ ఆగిపోయినాయి. ఫుల్ ఇలా ఉండే నేను, ఇక్కడ ఉండగానే జప్ అని ఇలా వచ్చింది ఫైర్. ఇక్కడ తగిలింది फायर। हाँ हाथ में लगा है, इधर से आया, नीचे से आया ना, नीचे से ही आया। मतलब कुछ तो भी इसका कैरेक्टर, वो जो बोल रहे ना कि इधर का जो टाइट ढीला ढीला कर रहा था, टाइट कर रहा था, कुछ तो भी लीक हो गया, लीक हो गया या तो क्रैक हो गया होगा, इसलिए गए। हम सुबह से तो कर रहे, तो अब भी तो हुआ, देखे तो तुमने देखे। हाँ, तो यहाँ तक आया आग। మొన్ననే యాక్చువల్గా ఇది పైప్ ప్రాబ్లం ఉందంటే కొంచెం ఇక్కడ నుంచి మెల్ట్ అయిపోయి ఉంటే మొన్ననే లీక్ అవుతుంటే ఆయన వచ్చి కొత్త పైప్ పెట్టించి చేంజ్ చేయించామన్నమాట. చేంజ్ చేయించిన తర్వాత ఇప్పుడు కుక్ చేస్తామంటే ఇక్కడ నుంచి వచ్చింది, ఇక్కడ కింద నుంచి జప్మని. సో ఇప్పుడు ఆయన గ్యాస్ ఆయనకి కాల్ చేసాము. మమ్మీ కాల్ చేస్తాం. हेलो हेलो। ओ गैस वाला परसों आया नहीं, उसको फोन कर। अभी पूरा यहाँ से गैस लीक हो के पूरा, अभी मैं खाना बना रही थी, पूरा फायर ऐसा आ गया था। शिट, फोन कर रहा हूँ मैं, अभी भी भेजा था। हाँ जल्दी फोन कर उसको, अभी कर रहा हूँ, पूरा हाथ में लगा मेरा आग। अभी कर रहा हूँ। लगा कुछ भी हुआ, डैमेज वो तो नहीं हुआ ना, इंजरी तो नहीं हुआ? अरे नहीं, कुछ भी नहीं हुआ, बट एकदम ऐसा सब बोल के ऐसा आया फायर। समझ गया समझ गया, मैं फोन कर रहा हूँ, ऑफ कर दो। कर दी ऑफ। ऑफ कर दिया। గ్యాస్ అయినా వచ్చాడు. क्यों ఇది లీక్ అవుతుంది, ఇక్కడ నుంచి మొత్తం ఫైర్ వచ్చింది. ఇట్లా ఫైర్ వచ్చిందా? ఫైర్ వచ్చిందా? వీడియో ఇస్తున్నా. అవును, ఎందుకు బ్లాగ్ చేస్తుండే నేను. ఓకే. అటు పక్క నుంచి వచ్చింది, ఇది 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 లెఫ్ట్ సైడ్ నుంచి. ఆ రోజు ఇది బాగా కొంచెం టైట్ గరం ఉగాలి, వేడిగా ఉంది. ఇది ఇక్కడ కూడా వేసి చూసుకోండి, వచ్చింది ఇక్కడ నుంచి. లైటర్ ఉంది. అది వద్దు, ఇది వస్తలేదు మంచి. ఈ రెండే ఆన్ ఉండే. స్టవ్ బంద్ చేసుకున్నప్పుడు కొంచెం చూడండి మేము, ఇది కొంచెం పోయినట్లు ఉంది, ఇది కొంచెం చూసి బంద్ చేసుకోండి. చేసి అయితే వెళ్ళాడు.
सिंगल सिंगल बना रहे बा हाँ? सिंगल सिंगल अभी बना ले सिंगल सिंगल तो उसको बंद कर दो ना, क्या है इधर वाला जला दो, वो बंद कर दो, जो लीक हो रहा है उसको ही जला रहे तुम। तो उसी को चलाना ना उसको जलाए तो जब ही समझ में आता లీక్ అయితే నా దాన్నే వెలిగించి చేయమంటున్నారు. చాలా లేట్ అవుతుంది ఎందుకంటే చూసి వాడుతున్నాం. మిర్చిగా చాలా అవుతుంది. ఇక్కడ రైస్కి పెట్టాను వాటర్, ఇంకా బాయిల్ అయితే రైస్ పెట్టొచ్చు. ఫ్రైడ్ ఆనియన్ ఇక్కడ ఉంది, బిర్యానీ మసాలా రెడీగా ఉంది. ఇప్పుడు ద మెయిన్ ప్రాసెస్ బిర్యానీది. అన్ని కారణాలు చేసి గ్యాస్ వెలిగి అయ్యా ఆనే ఉంది చూడు ఆ గ్యాస్ ఆనే ఉంది. మరి మెయిన్ అనేది ఈ మసాలా. బిర్యానీ చూడ్డానికి ఎంత మంచిగా ఉంటుంది అని టెంప్ట్ అయిపోతారు, అట్లా ఉంటుంది బిర్యానీ. ఒక ఇమోషన్ గైస్, ఇట్స్ వెరీ డిఫరెంట్ ఇమోషన్. సో ఇది ఈ గరం మసాలా కూడా బై ఓన్, నేను అట్ హోమ్ తయారు చేసిన మసాలా, హోమ్ మసాలా. అన్నీ హోమ్ మేడే. అంటే బిర్యానీ ఉంటుంది అంటే మన హైదరాబాద్ బ్లడ్లోనే ఉంటుంది అది. కానీ ఇది వెజ్ బిర్యానీ, వెజ్ పన్నీర్ బిర్యానీ. సో హమీదా కిచెన్ ఓన్లీ వెజ్ దొరుకుతుంది మీకు. ఎస్, హమీదా కిచెన్ ఓన్లీ వెజ్ కిచెన్. ఓన్లీ వెజ్ హమీదా కిచెన్, అట్లా ఉంది పరిస్థితి. సో పైన నుంచి కొంచెం నెయ్యి వేసేద్దాం. ఈరోజు కొంచెం ఎక్కువ లేట్ అయిపోయింది ఎందుకంటే ఆల్మోస్ట్ గ్యాస్ గీస్ ఇవన్నీ అయ్యేసరికి రచ్చారం బోలా అయింది కదా. సాలం రెడీ. సాలం కూడా రెడీ అయిపోయింది. బాయ్ అసలు బిర్యానీ తీసిన తర్వాత చూపిస్తాను. సో అంతే, ఈరోజు అలానే జరిగింది. గ్యాస్ లీకేజ్, మళ్ళీ దాంట్లో బిర్యానీ, ఇవన్నీ చేసేసరికి ఈరోజు అలా గడిచిపోయింది. అండ్ బిర్యానీ అయితే చాలా బాగుండే, అందరు ఎంజాయ్ చేసాము, తిన్నాము మంచిగా. సో ఇప్పుడు చూడాలి ఇంకా, ఎందుకంటే ఒక్కసారి అలా లీక్ అవుతుంది గ్యాస్ అంటే మనకు కొంచెం భయం అవుతుంది కదా, ఏమవుతుంది. నేను అక్కడ కుక్ చేస్తూ ఉంటేనే నాకు భయం వేస్తుంది. సో అందుకనే కొంచెం అది మళ్ళీ రేపు ఒకసారి చూపించుకుంటే సరిపోతుంది అనుకుంటా. ఎంత అయినా కూడా లేదు అంటే ఆ పైప్ లైన్ అయితే మొన్ననే చేంజ్ చేయించాము, ఒక రోజు బిఫోరే, మళ్ళీ ఇలా అయింది. సో చూద్దాం. ఇప్పుడైతే ఆల్ గుడ్, ఏం లేదు. జస్ట్ ఇక్కడ చేయికి అలా తగిలింది, బోర్లినవన్నీ పెట్టాము. సో ఏం లేదు, జస్ట్ రెడ్నెస్ ఉంది అంతే ఇక్కడ. సో అంతే, ఆల్ గుడ్, నో వరీస్, నో టెన్షన్. సో అన్నీ మంచిగా జరుగుతాయి. అందరికీ గుడ్ నైట్. From the first moment I saw you, I knew I had to make you mine. Wanted to know everything about you.